ఓం నమ శివాయ భం భైరవాయ నమ రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ప్రేమస్వరూపులారా, అందరూ ఆ స్వామి ఆశీస్సులతో, ఆ అమ్మ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మన పీఠంలో జరిగేటువంటి అమావాస్య అంటే శ్రావణ అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య నాడు చాలా అత్యంత ఇష్టంగా భగవంతుని ప్రార్థిస్తే, ముఖ్యంగా ఆ లలితాదేవిని ప్రార్థిస్తే అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయని ఋషులు చెప్తారు. అయితే ఈ అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే, చాలామందికి ఏ పని చేపట్టినా జరగకపోవటం, మానసికంగా ఇబ్బందులు పడటం, సంతాన సమస్యలు ఉండటం, అలాగే ఏదైనా ప్రయత్నం చేసినా విఫలం కావటం, కాస్త చదువులో వెనకబడి ఉండటం, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం నాడు ప్రదోష వేళలో శ్రీ లలిత త్రిపుర సుందరి సహిత మహాకాల భైరవ రుద్రహోమం మనం ఇందులో ఎప్పట్లాగే రాజశ్యామలాదేవికి చేస్తాం, మానసాదేవికి చేస్తాం. అయితే ముఖ్యంగా చేయాల్సినటువంటి ఆ రోజు కార్యక్రమంలో శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి సహిత మహాకాల భైరవ రుద్రహోమం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి దుష్టశక్తినైనా అడ్డుకునేటువంటి శక్తి ఆ మహాకాల భైరవుడికి మాత్రమే ఉంటుంది. అందువలన ఏ దేవత అయినా సరే మనకి అనుగ్రహించాలి అంటే ముందుగా ఆ భైరవుడిని మనం ప్రార్థించాలి, అష్టభైరవులని ఆరాధించాలి. అందుకే ఈ హోమాన్ని ఆ రోజు సెప్టెంబర్ 2వ తేదీన ప్రదోష వేళలో మన పీఠంలో జరుగుతుంది. భక్తులు ఎవరైనా సరే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు వాట్సాప్ మెసేజ్ హోమం కోసం చేయండి, వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఈ హోమం తదనంతరం మనకి ఆశ్రమం ఉంది కదండి, అనాథ బిడ్డలు ఉన్నారు, వారికి అన్నప్రసాద సేవ కూడా మీరు ఇచ్చినటువంటి ఆ రుసుముతో వారికి చేయటం జరుగుతుంది. ఆ దక్షిణతో మీ వితరణతో వారికి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. ఏదైనా ఒక దైవకార్యం జరిగిన తర్వాత అన్నప్రసాద సేవ చేయాలి. అటువంటి సత్కార్యాన్ని చేసేటువంటి భాగ్యం మీకు లభిస్తుంది. అవకాశం ఉన్నవారు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. అలాగే మరి మన వీడియోల్లో ముఖ్యంగా చాలామంది రెమెడీస్ కోసం అడుగుతున్నారు. వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా చక్కని రెమెడీస్ ఉంటాయి. చాలామంది పాటిస్తున్నారు. కొంతమంది అయితే క్లిప్స్ చేసి ఎడిట్ చేసి కూడా యూట్యూబ్లో ఈ రెమెడీస్ కూడా ఇస్తున్నారు. మీరు పూర్తిగా చూడండి. ఈ రెమెడీస్ని పాటించి ఎటువంటి ఆటంకాలున్న గోచారంలో మీరు తప్పక ఈ రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళండి. మరి మన వీడియోలు నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా నొక్కండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, 50-50 ఫలితాలు అయితే. కాకపోతే మీ మాటకు సమాజంలో విలువ ఉంటుంది, గౌరవ మర్యాదలకైతే లోటు ఉంటుంది. అయితే ఏ పని చేసినా 1కి 10 సార్లు ఆలోచించి చేయాలి. అంతే తప్ప తొందరపాటు నిర్ణయాలు అయితే పనికిరాదు. ఓర్పు సహనం కూడా చాలా అవసరం. మాట జారారా మరలా వెనక్కి తీసుకోలేరు, జాగ్రత్త. అలాగే అవసరానికి ధనం అయితే సమకూరుతుంది ఎలాగోలాగా, కానీ అవసరానికి మించి ఖర్చులు కూడా కనిపిస్తూ ఉంటుంది. రుణభారం కూడా ఒక పక్క నుంచి పెరిగిపోయేటువంటి పరిస్థితులు. అయితే మీ మాతృమూర్తి దీవెనలు మీకు ఉండటం ఒక విశేషంగానే చెప్పాలి. అలాగే మీ మాతృమూర్తి ఆరోగ్యం, ఎవరైనా సరే తల్లిగారి ఆరోగ్యం బాగలేకపోతే
కొంత ఉపశమనం అయితే ఉంటుంది. అలాగే ఇటు రాస్యాధిపతి శుక్రుడు కన్యలో నీచ స్థితి పొంది ఉండటం, అది పంచమ స్థానంలో సంచరించటం వలన, వ్యయాధిపతి కుజుడు ద్వితీయంలో ఉండటం వలన కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మాటను అదుపులో పెట్టుకోవాలి. అలాగే అనవసరమైనటువంటి ప్రసంగాలు, ఎక్కడైనా ఎక్కువగా మీరు మాట్లాడుతున్నట్లయితే మాటలు తగ్గించుకోండి. ఎంత తగ్గించుకుంటే మీకు అంత మంచిది. అలాగే కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ చాలా కూల్గా మాట్లాడాలి. ఒకవేళ వారు నోరు జారినా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు అగ్రెసివ్ అయితే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు అన్న మాట తెలియదు, మీరు ఏదైతే తిరిగి అంటారో దాన్నే ప్రస్తావిస్తూ ఉంటారు. చూసుకోండి. అలాగే ఏదో తెలియనటువంటి అసంతృప్తి కూడా మీలో ఉంటుంది. ఇక నూతన గృహ ప్రయత్నాలు చేసేవారికైతే సానుకూలంగా ఉంది. అలాగే బ్యాంక్ రుణాలు కూడా మంజూరయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి జీవిత భాగస్వామి అనుకూలంగా ఉంటుంది. కాస్త బెనిఫిట్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే సంతానం కోసం ప్రయత్నించే వారికి కూడా కాస్త కేర్ తీసుకోవాలి. డాక్టర్ సలహాలు పాటించడం, అవసరం అనుకుంటే చాలా రెస్ట్లో ఉండటం. ఇలా ఆడవారైతే, మగవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నట్లయితే చక్కగా మెడిసిన్ ఇవన్నీ వేసుకుంటే తప్పకుండా సంతాన యోగ్యత ఉంటుంది. అలాగే ఏదో భవిష్యత్తు మీద మాత్రం కాసింత ఆసక్తి అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక విదేశాలలో ఎవరైనా సరే స్థిరపడాలి అనుకునే వారికి మాత్రం సానుకూలంగా ఉంది. ఇక నిరుద్యోగులకు మాత్రం మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అవకాశాలు వస్తాయి కూడా. రాజకీయ నాయకులకు చూసినట్లయితే మీ ప్రత్యర్థులను ఏదో వేటాడేయాలనుకొని పనికిమాలినటువంటి యాలిగేషన్స్ చేయటం అదంత మంచిది కాదు. అవి తిరిగి మీకే చుట్టుకుంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఏదో మీ పార్టీ వారో మరొకరో దూకేయంటే మాత్రం మీరు దూకేశారంటే ఆ తర్వాత మీరు ఇరుక్కుపోతారు. ఇక ఉద్యోగస్తులైతే తెలివితేటలతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తారు. కాకపోతే చిన్నపాటి తొందరపాటు, ఆ తొందరపాటు ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తూ ఉంటుంది. ఎవరి మెప్పు కోసం మీరు పని చేయకండి. మీ బాధ్యతను బాధ్యతగా నిర్వహించండి, అంతే. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. కళారంగంలో వారికి టీవీ, సినీ కళాకారులకు కానీ అవకాశాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉండాలి. కొద్దిగా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. విద్యార్థులకు మాత్రం కాస్త బాగుంది. అలాగే షేర్ మార్కెట్ కూడా స్వల్ప లాభాలు అయితే ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే అంతగా ఇబ్బందులు అయితే కనిపించడం లేదు, ఏ సీజనల్ ప్రాబ్లమ్స్ తప్ప. అలాగే ప్రేమికులకు మాత్రం కాస్త ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. మరి రాశివారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే 7, 10 తేదీలు మాత్రం మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే చేయండి. ఇక 2, 5, 12 తేదీల్లో మాత్రం చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉంటుంది. మానసికంగా ఏదో తెలియని ఒక వెలితి, ఏదైనా పని చేయాలన్నా సరే తర్వాత చేద్దాంలే అనేటువంటి బద్ధకం. ఇక వ్యసనాలు, ఎవరికైనా సరే ఏదైనా ఒక తాగుడు కావచ్చు, సిగరెట్ కావచ్చు, జూదం కావచ్చు, లాటరీలు కావచ్చు, అంత కలిసి రావు. అనవసరమైనటువంటి వివాదాల్లో కూడా చుట్టుకుంటారు. జాగ్రత్త. మరి ఈ వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ వృషభ రాశి వారు శుక్రుడు, కుజుడికి మాత్రం పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఈ 2 గ్రహాలకి, శుక్రుడికి శుక్రగాయత్రి, ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. అలాగే కుజుడికి ఓం హుం శ్రీ మంగళాయ నమః, ఓం హుం శ్రీ మంగళాయ నమః. ఈ 2 మంత్రాలు కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు తప్పకుండా ఉదయం సాయంత్రం 18 సార్లు పఠించండి. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం, శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళటం తప్పకుండా చేయండి. వీలైతే బొబ్బర్లు నానబెట్టి గోవుకి పెట్టండి.
మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే మీలో భయాలన్నీ తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.